జస్ట్ మిస్. ఈ టీ20 వరల్డ్ కప్లో మరో సంచలనం నమోదయ్యేదే. లీగ్ దశ ముగించుకుని సూపర్ 8లోకి అడుగుపెట్టిన టీమ్స్ రెండో దశ మ్యాచ్లను ఆసక్తికరంగా ప్రారంభించాయి. ప్రత్యేకించి గ్రూప్ బిలో బాగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్న యూఎస్ఏ టీం నిన్న సౌత్ ఆఫ్రికా మీద సూపర్ 8 మ్యాచ్లో పెను సంచలనాన్నే నమోదు చేసేది. ముందు బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికా పెట్టిన 195 పరుగుల టార్గెట్ను చేసేయాలి అనే ఇంటెన్షన్తో యూఎస్ఏ కనిపించడమే మ్యాచ్లో ఆసక్తిని పెంచేసింది. ప్రత్యేకించి అమెరికా ఓపెనర్ వికెట్ కీపర్ ఆంద్రీస్ గౌసు, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హర్మీత్ సింగ్తో కలిసి సౌత్ ఆఫ్రికా మీద పెద్ద స్కెచ్చే వేశాడు. ఆఖరి 4 ఓవర్లో 60 పరుగులు చేస్తే కానీ యూఎస్ఏ గెలవదన్న పొజిషన్ నుంచి 2 ఓవర్లో 28 పరుగులు చేస్తే చాలు అన్న పొజిషన్కు వీళ్ళిద్దరూ మ్యాచ్ను తీసుకొచ్చేసి సౌత్ ఆఫ్రికాను టెన్షన్ పెట్టేశారు. గౌస్ 47 బాల్స్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే 22 బాల్స్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 38 పరుగులు చేసిన హర్మీత్ సింగ్ 6వ వికెట్కు 91 పరుగులు జోడించాడు. కానీ చివర్లో రబాడా హర్మీత్ సింగ్ను అవుట్ చేయడంతో యూఎస్ఏ కథ ముగిసిపోయింది. మరో ఎండ్లో ఆంద్రీస్ గౌస్ ఉన్నా కూడా టార్గెట్ను ఫినిష్ చేయలేకపోయాడు. రబాడా 4 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచేలా చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా మరోసారి త్వరగానే హెండ్రిక్స్ వికెట్ కోల్పోయిన మార్క్రమ్తో కలిసి డికాక్ యూఎస్ఏ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ప్రత్యేకించి డికాక్ 40 బాల్స్లో 7 ఫోర్లు 5 సిక్స్లతో 74 పరుగులు చేశాడు. మార్క్రమ్ 46, క్లాసెన్ 36, చివరిలో స్ట్రబ్స్ 20 పరుగులు చేయడంతో యూఎస్ఏకు 195 పరుగుల టార్గెట్ పెట్టగలిగింది సౌత్ ఆఫ్రికా. నేత్రావల్కర్, హర్మీత్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్లో అదరగొట్టిన క్వింటన్ డికాక్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.